సాయిరామ్. నేను మీ విశ్వకర్మ వాస్తు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు టాపిక్ ఏంటంటే స్టార్టప్స్. అంటే చదువుకున్న తర్వాత ప్రతి వాళ్ళకి ఏంటంటే చదువు అంతా అయిపోయింది, ఇంకా ఉద్యోగం చేయాలి. కొంతమంది ఏమో క్యాంపస్ సెలక్షన్లో సెలెక్ట్ అయిపోయి ఉద్యోగం జాయిన్ అయిపోతారు. మరికొంతమంది జీవితంలో ఇంకా పైకి రావాలి, ఏదో సాధించాలి, ఎంటర్ప్రెన్యూర్స్గా మారాలి, నలుగురికి జీవనోపాధి కలిగించాలి, నేను ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ అవ్వాలి, ఒక ఎంటర్ప్రెన్యూర్ అవ్వాలి అని ఒక ఆశ ఉంటుంది. జీవితంలోకి ఏమంటూ ఉండాలి, అది సాధించడానికి కొంతమంది అలా కష్టపడుతూనే ఉంటారు. దానికి తగ్గట్టుగా గవర్నమెంట్ కూడా స్టార్టప్స్, టీ హబ్స్ అన్ని కూడా సెటప్ చేసింది. సో ఆల్రెడీ బాగా పేరెంట్స్కి ఆల్రెడీ ఒక ఆఫీస్ ఉంది, సెటప్ ఉంది, బిజినెస్ సెటప్ ఉంది అంటే వాళ్ళకేం ఇబ్బంది ఉండదు, పిల్లలు కూడా అందులో సెటిల్ అయిపోతారు. ఎట్టొచ్చి ప్రాబ్లం అంతా కూడా ఏంటంటే ఫ్యామిలీలో ఎవరికి బిజినెస్ లేదు, కానీ ఇప్పుడు పిల్లాడికి బిజినెస్ చేయాలి, అమ్మాయో బాబాయ్ ఎవరో బిజినెస్ చేద్దాము, ఒక ఎంటర్ప్రెన్యూర్ అవ్వాలి అని ఒక ఆశ, ఒక ఎయిమ్. అందులో తప్పేం లేదు. సో పెట్టుబడి ఎక్కడి నుంచి తేవాలి? ఇప్పుడు పెద్దగా పెట్టుబడి ఏం లేదు, క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ కావాలి కదా. సో గవర్నమెంట్ టీ హబ్స్ కొంచెం అందుబాటులోకి వచ్చాయి. దానికి సెలక్షన్కి ఒక క్రైటీరియా అంటూ ఉంటుంది. సెలెక్ట్ అయిన వాళ్ళు దాంట్లోకి వెళ్ళి ఒక స్టార్టప్ అంటూ ట్రై చేస్తారు. టీ హబ్లోకి వెళ్ళిన వాళ్ళు ఏం చేస్తారు? ఒక ఆఫీస్ సెటప్ చేసుకోవాలి. ఆఫీస్ సెటప్ చేసుకోవాలంటే కూడా కొంచెం ఇబ్బందే. ఒక రెంటెడ్ ప్లేస్ తీసుకోవాలి, 2 బెడ్రూమ్ 3 బెడ్రూమ్ పోర్షన్ తీసుకొని అందులో ఒక చిన్న ఆఫీస్ పెట్టుకోవాలి, రెంట్ కట్టుకోవాలి, ఎలక్ట్రిక్ బిల్ కట్టుకోవాలి, ఇవన్నీ చాలా ఖర్చులు ఉంటాయి, ఓవర్ హెడ్స్. కొంచెం ఇబ్బందే. అలాంటి వాళ్ళకి ఏంటంటే షేరింగ్ ప్లేస్ అంటూ వచ్చాయి. ఎవరో ఒక పెద్ద ఆఫీస్ ప్లేస్ అంటూ కట్టిస్తారు, దాంట్లో ప్లేసెస్ ఒక టేబుల్ స్పేసో లేకపోతే క్యాబినో ఇస్తారు రెంట్కి. ఎక్కడైనా కూర్చోవచ్చు, వెళ్ళి ఒక ల్యాప్టాప్ తీసుకెళ్తే ఎక్కడైనా కూర్చొని పని చేసుకోవచ్చు. అడ్వాంటేజ్ ఏంటంటే రెంట్ కొంచెం తక్కువగా ఉంటుంది, ప్లగ్ అండ్ ప్లే అన్ని సదుపాయాలు ఉంటాయి, వైఫై ఉంటుంది, అన్నీ ఉంటాయి అక్కడ. మనం ఊరికే ల్యాప్టాప్ పట్టుకెళ్ళి ఎక్కడో కూర్చొని పని చేసుకోవాలి. మిగతా వాళ్ళు కూడా ఉంటారు ఇలాంటి వాళ్ళు. అక్కడ షేరింగ్, నాలెడ్జ్ షేరింగ్ కూడా ఉంటుంది, కమ్యూనికేషను, ఇదంతా బాగానే ఉంది. కానీ కష్టపడ్డ వాళ్ళందరూ దీంట్లో అందరూ బాగుపడుతున్నారా? స్టార్టప్స్ ఎన్నో ఫెయిల్ అయిపోతున్నాయి. కొన్ని స్టార్టప్స్ మాత్రం ఫండింగ్ వస్తుంది, అలా పైకి వెళ్ళిపోతూ ఉంటారు. మిగతా వాళ్ళు షేరింగ్ ప్లేస్ అని ప్లేస్ తీసుకుంటారు, కష్టపడతారు, కష్టపడి ఒక 4-5 పిల్లలంతా కూడా ఒక పార్ట్నర్షిప్గా పెట్టుకుంటారు, కొద్దిగా డబ్బు షేర్ చేసుకొని. కానీ పాపం కష్టపడి చాలామంది నేను చూశాను, కష్టపడి చేతులు ఎత్తేస్తారు, మళ్ళీ ఎక్కడికి వెళ్ళి జాబ్లో జాయిన్ అయిపోతారు. నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మొన్న ఎవరో ఒకరు కామెంట్లో కూడా పెట్టారు, మీరు చెప్పే వాస్తు అంతా బాగుందండి, కానీ సోది ఎక్కువగా చెప్తున్నారు, వాస్తు మాత్రం బాగుందని. అంటే సోది ఎందుకు చెప్పబడిందంటే ఇదంతా స్టోరీ, ఒక వాస్తు ప్రభావం ఎఫెక్ట్ చెప్పే ముందు ఇదంతా చెప్తేనే కదా మనకు అర్థమవుతుంది. ఇప్పుడు ఆఫీస్ సెటప్ చేస్తారు, ఆఫీస్ ఇలా ఉండాలి అలా ఉండాలి అని చెప్పే బదులు ఆఫీస్ ఎందుకు ఫెయిల్ అవుతున్నారు అనేది నా ఉద్దేశం. సోది కాదు, సోది అవసరమే. సో ఇక్కడ ఏం చేయాలంటే ముందు మనం ఆఫీస్ సెటప్, జీవితంలో పైకి రావాలి ఆశ ఉంది, ఒక ఎంటర్ప్రెన్యూర్ అవ్వాలి బాగుంది, ఒక ఏం బాగుంది, సాధించడం ఎలా? చాలా ఈజీ, సింపుల్. ముందు మనం వాస్తు శాస్త్రాన్ని కాస్త యూజ్ చేసుకోవాలి. ఆఫీస్ సెటప్ టీ హబ్లో కానీ షేరింగ్ ప్లేస్లో కానీ తీసుకునే ముందు వాటి వాస్తు ఎలా ఉంది, ఒక మంచి వాస్తు శాస్త్రంలో అనుభవం ఉన్న కన్సల్టెంట్ దగ్గరికి వెళ్ళి అతను తీసుకెళ్ళి ఆ స్థలం చూపించాలి. లేదు ఫండమెంటల్గా నేను చెప్తాను ఎలా ఉండాలో. ఎక్కడైనా ఇప్పుడు ప్రతి ఒక్కరికి తెలుసు, కానీ యంగ్స్టర్స్ ముందు తెలుసుకోవాలి. కష్టపడతాను అన్న జీల్ ఉంటుంది, కానీ నా 40 years అనుభవం నేను చాలామందిని చూశాను. పాపం పిల్లలకు తెలియదు ఏంటంటే మేము ఊరికే కష్టపడతామండి పైకి వస్తామండి అని కాదు, మనం వాస్తు శాస్త్రాన్ని కూడా కొంచెం పాటిస్తే కష్టానికి తోడుగా మనం బాగుపడతాం. సో చదువుకున్న వాళ్ళందరూ కూడా యంగ్స్టర్స్ కూడా కొంచెం గమనిస్తే బాగుంటుంది. లేదా పెద్దవాళ్ళు కూడా వాళ్ళని
పిల్లల్ని కాస్త ఈ రకంగా గైడ్ చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం. ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఏం చెప్తుంది వాస్తులో? స్థలం స్క్వేర్గా కానీ రెక్టాంగిల్గా కానీ ఏ మూల కానీ ఇది కూడా పెరగకుండా ఉండాలి. ఈశాన్యం తరగకూడదు, నైరుతి పెరగకూడదు, ఆగ్నేయం పెరగకూడదు, వాయువ్యం పెరగకూడదు, వాయువ్యం కప్పేయబడి ఉండకూడదు. ఆ ప్లేస్కి నైరుతిలో టాయిలెట్స్ ఉండకూడదు. ఫేసింగ్ ఏదైనా ఉండొచ్చు అండి, దక్షిణ ఫేసింగ్ అయినా, తూర్పు అయినా, పశ్చిమైనా, ఉత్తరమైనా ఏదైనా ఉండొచ్చు. ఉదాహరణకి ఉత్తరం ఫేసింగ్ అనుకోండి ఆఫీస్, అది దానికి ప్రధాన ద్వారం ఎంట్రన్స్ ఎక్కడ ఉండాలి? మధ్యలో ఉత్తరంలోనే ఉండొచ్చు, లేకపోతే ఉత్తర ఈశాన్యంలో ఉండొచ్చు. లోపలికి వెళ్ళిన తర్వాత ప్రతి క్యాబిన్కి కూడా డోర్స్ అన్నీ కూడా ఉచ్చ స్థానంలో ఉండాలి. అంటే దక్షిణం అయితే దక్షిణాగ్నేయంలో ఉండాలి, ఉత్తరం అయితే ఉత్తర ఈశాన్యంలో ఉండాలి, తూర్పు అయితే తూర్పు ఈశాన్యంలో ఉండాలి, పశ్చిమం ఫేసింగ్ అయితే పశ్చిమ వాయువ్యంలో ఉండాలి. ఈశాన్యం కట్ అవ్వకుండా ఉండాలి. టేబుల్స్, క్యాబిన్స్ అన్నీ కూడా పశ్చిమంలో కానీ దక్షిణంలో కానీ ఉంటే బాగుంటుంది. లేదు మొత్తం ఈశాన్యం అంతా కప్పేయబడి ఉంది ఆఫీస్కి, దానికి తూర్పు ఆగ్నేయంలో ద్వారం ఉంది, దక్షిణ నైరుతిలో ద్వారం ఉంది, లేదా పశ్చిమ నైరుతిలో ద్వారం ఉంది, లేకపోతే ఉత్తర వాయువ్యంలో ప్రధాన ద్వారం ఉంది అంటే ఇలాంటి ఆఫీస్ జోలికి వెళ్ళకూడదు. అక్కడికి వెళ్ళి మనం కష్టపడితే అంతా కూడా వేస్టే. ఊరికెల్లా కష్టపడుతూ ఆయాసం మిగులుతుంది, సుఖమే మిగలదు. మనం అక్కడ రాణించలేం. సో ఇలాంటివన్నీ ప్రికాషన్స్ ముందుగా తీసుకొని, లేదు మనకు ఫండమెంటల్స్ అసలుకే తెలియదండి, చిన్నపిల్లలకి ఏముంటుంది, కాలేజీ నుంచి బయటికి రాగానే ఆ జీల్ ఉంటుంది, నేను సాధించాలన్న ఒక పట్టుదల ఉంటుంది. అంతేగాని ఈ వాస్తుశాస్త్రం పాటించాలని అవేర్నెస్ ఉండదు. కాబట్టి కొంచెం పెద్దవాళ్ళు వాళ్ళని కొంచెం గైడ్ చేస్తే బాగుంటుంది. స్థలం బాగలేదు, వాళ్ళ చోటుకి వెళ్ళకూడదు. స్థలం బాగుంది, ఆ స్థలంలో బలం ఉంది, వాస్తు బాగా ఉంది, అక్కడికి వెళ్ళి మనం కష్టపడితే జీవనంలో తప్పకుండా రాణిస్తాం. సో కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే, ముందుగా ఆఫీస్ సెటప్ చేసేటప్పుడు ఇవన్నీ చూసుకొని, వాస్తుశాస్త్రం ఏంటి, ఇది ఒక మూఢనమ్మకం కదా అని కొట్టిపారేయకుండా కాస్త పాటిస్తే జీవితంలో 100% గ్యారంటీగా బాగుపడతారు. దానికి నేను ఆన్సరబుల్. మీరు వాస్తు ప్రకారంగా ఉంది బాగుపడలేదంటే నేను ఆన్సరబుల్ దానికి. వాస్తు ప్రకారంగా ఉన్నది ఆఫీస్లో మీరు కూర్చుంటే మాత్రం సునాయాసంగా బాగుపడతారు. సాయి రక్ష.